అందరికీ నమస్కారం. తులారాశి వారికి 6, 7, 8 తేదీల్లో మీకు జరిగేది ఇదే. తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తులారాశి వారికి జూలై 6, 7, 8 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం తలుపు తడుతుంది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు ఈ వీడియోని కనుక ఓపికగా వినడం వలన ఈ వీడియో ద్వారా మీకు విలువైనటువంటి సమాచారం ఎన్ని పనులున్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోలో వినండి. అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే మీరు వీడియోని పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది ఏంటి అన్నటువంటి గొప్ప విషయాలు ఈ వీడియోలో చక్కగా ఉంటాయి. తులారాశి చక్రంలో 7వ రాశి. వీరికి రాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం. అంటే మీరు అదృష్టవంతులు అని మీకు రాశి పరంగానే మీ యొక్క జాతక పరంగానే మీరు అదృష్టవంతులని చెప్పి క్లుప్తంగా చెప్పబడింది. కాబట్టి తులారాశి వారు పురుషులు లేదా స్త్రీలు అవ్వచ్చు. చాలా చాలా అదృష్టవంతులు. ఎంత అదృష్టం ఉంటేనో మీరు ఈ జన్మలో తులారాశిలో పుట్టారు అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అంటే మీరు ఉండేటువంటి ప్రతి దగ్గర కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుంది. జననానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందము, సంతోషము, ఆసక్తి మీ వైపు అంతే. చూడాలని మీరు ఉన్నారు, ఇక చాలు అనేటువంటి భావన, ఇలాంటి ఒక ధైర్యము, మనసున శాంతి, ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి. మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒక సాధించిన ఫీలింగ్. ఒక పని అయితే ఇక ఈ పని వాళ్ళకి అప్పచెప్పాం, ఇక మనం ఆలోచించాల్సిన పని లేదు అని ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్టింగ్గా, ఒక ధైర్యంగా, ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మీరు తులారాశి వారు ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తులారాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. వారి యొక్క రూపం, తెలివి, మాట అవ్వచ్చు, వారి యొక్క గుణం అవ్వచ్చు, వారి యొక్క పొగరు అవ్వచ్చు, ఇలా ప్రతిదీ కూడా జనానికి ఎంతో నచ్చుతాయి. అలాగే ఈ తులారాశి వారిని ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికీ మీరు 2 రోజులుగా బాగా బిజీగా ఉండడం, ఒకరోజు విశ్రాంతిగా సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా మరి 2 రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు జరుగుతాయి? ఎవరినైనా కలవడం కానివ్వండి, ఎవరితోనన్నా గొడవలు కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా జరుగుతాయా? నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంది? భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంది ఏంటి? ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారి గురించి ఈ 3 రోజుల్లో జరగబోయేటువంటి మార్పులు, చేర్పులు, అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. చిన్న చిన్నవి, సింపుల్. వాటిని అసలు మీరు చేయాల్సిన పని ఏమి, చాలా సింపుల్ పరిహారాలు. అవి చేసుకుంటే మీకు జాతక దోషాలు, నరదృష్టి ఇవన్నీ కూడా పోతాయి. ఇక ఈ తులారాశి వారు వచ్చేటప్పటికి 3 రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు. అసలు తులారాశి వారు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారండి. ఎవరో కొంతమంది ఖాళీగా ఉంటే ఉండవచ్చేమో, కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన మనం చూసుకున్నట్లయితే తులారాశి వారు ఎప్పుడు కూడా బిజీగానే ఉంటారు. అసలు ఖాళీగా ఉండడం వాళ్ళు ఇష్టపడుతున్న మాట కానే కాదు. అలా ఖాళీగా వాళ్ళు కూర్చోరు. ఎవరన్నా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టపడరు అన్నమాట. వాళ్ళకి పనిలో లక్ష్మీదేవి ఉంటుంది. కష్టపడాలి, సంపాదించుకోవాలి, జీవితంలో ఒక స్థాయికి రావాలి అని చెప్పేసి అలాంటి సంకల్పాలతో ఉంటారు. కాబట్టి జనం ఎదుటివారు కూడా అలాగే ఉండాలి. ఎదుటివారు కూడా ఎవరైనా ఎవరి కాళ్ళ మీద వారు నిలబడాలి. కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఎప్పుడూ రాకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కష్టంలోనే సుఖంలోనే ఉంటుంది చెప్పి నమ్మేటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. అలా వీరు ఎప్పుడు కూడా చేసేదానికన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి, అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఒంట్లో వయసు, ఓపిక, తెలివి ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయిలోకి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇక ఎవరి మీద ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి ఇది బాధ అనేది ఉండకూడదు అని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారిని కలుసుబాటు కూడా బాగా ఉంటుందన్నమాట. అసలు తులారాశి వారు అంటేనే మామూలుగా అదృష్టవంతులు. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి పుష్కలంగా ఉంటుంది. వీరు పూజలు కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ లేదా ఏదైనా వ్యాపారం పని మీద వెళ్ళేటప్పుడు కానీ వీరి ఇంట్లో అవ్వచ్చు, వ్యాపార స్థలంలో అవ్వచ్చు, ఖచ్చితంగా దీపారాధన చేసుకొని
వీరి ఇంట్లో నుంచి వెళ్తారన్నమాట. దైవాన్ని బాగా నమ్మేటువంటి వ్యక్తులు, పద్ధతులను సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు. అలా ఇలా ఈ తులారాశి వారికి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎదుటివారంటే కోపంగా ఉన్నా, లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదన్నా ఒకే మాట చెప్పిందే చెప్పడం, లేదా బాధలు చెప్పినా ఇలాంటివి ఏంటంటే వారికి అస్సలు నచ్చవు. అలాంటి మనుషులతో కానీ మాట్లాడడానికి అస్సలు ఇష్టపడరు. మాట్లాడే మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. వీరి మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం కాస్త వీరు బయట సరదాగా ఉండడం, సరదాగా మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో చాలా ఉందన్నమాట. అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉండేవారికి వీరు సహాయం చేయడానికి ఇష్టపడతారన్నమాట. ఎదుటివారు కష్టపడుతున్నారు అంటే ఆ కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చేయి అందిస్తే వాళ్ళు పైకి వస్తారు అన్నట్లుగా వీరు ఎదుటివారికి సహాయం చేస్తారు. కాబట్టి వీరు మీ జీవితంలో ఒక స్నేహితుల రూపంలో లేదా ఒక తెలిసిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు. ఇట్లా మీకు ఎలా ఉన్నా కూడా వారిని అసలు పొరపాటున కూడా వదులుకోమకండి. ఎందుకంటే వాళ్ళ సపోర్టింగ్ అనేది మీకు కొన్నాళ్ళ పాటు చాలా అవసరం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తులారాశి వారి యొక్క స్నేహము, వారితో ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారండి. ఒకరోజు అయితే ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం అవ్వచ్చు. సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండి ఇష్టమైనవి వండించుకోవడం, తినడం, చక్కగా మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయడం, ఫ్యామిలీకి తగ్గట్లుగా అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనవన్నీ తెచ్చి పెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడడం, ఇలాగ ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా ఈ తులారాశి వారిని మనం చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కోసమే వారు ఎంత కష్టపడినా, ఎంత ఆలోచించినా ఇదంతా కూడా ఫ్యామిలీ గురించే చేస్తూ ఉంటారన్నమాట. అయితే వీరి మనస్తత్వం కూడా మంచిది కాబట్టి బయట కూడా వీరి మీద ఎటువంటి ఇలాగా అని చెప్పుకోవటాలు అనేవి అస్సలు ఉండవు. అలాగా ఒకరోజు అయితే ఇష్టమైన ఆహారం తింటా చక్కగా వారి నలుగురిలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి సంతోషంగా ఉంటారన్నమాట. ఇక తర్వాత 2 రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారండి. ఈ 2 రోజులు వారు చేసే వ్యాపారం లేదా ఉద్యోగం కోసం అవ్వచ్చు, బయట తిరగడం, బిజీగా ఉండడం, డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా వీరి లైఫ్లో ఉంటుందన్నమాట. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా వీరికి ప్రశాంతంగా ఉంటారండి. ఎందుకంటే మిగిలిన వ్యక్తుల్లో మనం చూసినట్లయితే ఎదుటి వారిలో ఒక్కొక్కసారి మనలోనైనా సరే కొంచెం కంగారు, టెన్షన్ ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ తులారాశి వారిలో కంగారు, టెన్షన్ అనేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే ఎదుటి వారిని కంగారు పెడతారేమో కానీ వీరు మాత్రం అస్సలు కంగారు పడడు. చాలా ప్రశాంతంగా బ్యాలెన్సింగ్ కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. తులం అంటేనే తూకం. ఇక్కడ తూకం మనం ఎలా వేసినప్పుడు బ్యాలెన్స్గా ఉంటుందో వీరి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా సరే కానివ్వండి బ్యాలెన్స్గా ఉండేటువంటి వ్యక్తులు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు. అలాగా వీరి మనస్తత్వం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరు ఎదుటివారి ఏది కూడా వీరిని డిస్టర్బ్ చేయలేరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి అవసరమైనటువంటి పనుల మీద ఆసక్తి చూపెడతారు. అనవసరమైన విషయాలు అస్సలు పట్టించుకోరు. మనకు అవసరం లేదు అని చెప్పేసి అంత ఖాళీ లేదు, అంత తీరిక లేదు అని పక్కకు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇలా ఎక్కువగా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు చేసే పనిలో మీకు ఇంకా కలుసుబాటు అనేది ఉంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు. బిజినెస్ ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు మీరు చిన్న చిన్న పనులు చేసుకోండి. అవి రేపు మీకు అనుభవాలుగా మారుతాయి. ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ ఇలాంటి చోట మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఒక బిజినెస్ లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఎక్కడైనా సరే తప్పకుండా మీరు నెంబర్ 1 స్థాయిలో వెళ్ళడం అయితే జరిగిద్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదైనా సరే రాజకీయ నాయకులకు కూడా బాగా కలుసుబాటుగా ఉంటుంది. వీరి లైఫ్లో ఒక స్టార్ట్గా ఎదిగేటువంటి వ్యక్తులు ఏదైనా సరే నలుగురిలో ఒక గొప్ప స్థాయిలోకి వీరు కనిపిస్తూ ఉంటారన్నమాట. ఇక పచ్చని వాతావరణం అన్నా, మొక్కలన్నా, చెట్లను పెంచడం అన్నా మీకు బాగా ఇష్టం. కాబట్టి మీరు చక్కగా మొక్కల్ని పెంచుకోవడం, ప్రతిరోజు మొక్కలను నీటిని పోయడం ఇలాంటివి కొన్ని పనులు ఖాళీ సమయంలో చేస్తారన్నమాట. దీనివల్ల మీ మైండ్ రిలాక్సేషన్
అవుతుంది. ఇంకా మీకు మీ మనసుకు ఒక నూతన ఉత్తేజం అనేది ఉంటుందన్నమాట. మీరు ఆవుకు అంటే గోమాత ఉంటుంది. మన మన హిందువులు గోవును చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారన్నమాట. మీరు కూడా గోవుకు పచ్చటి గడ్డిని ఆహారంగా తినిపించడం లేదా అరటి పళ్ళను ఆహారంగా తినిపించడం, మీ చేత్తో ఆవుకంటే ఏదైనా ఒక్కదాన్ని పెట్టడం, క్యారెట్స్ అవ్వచ్చు, టమాటాలు, అరటి పళ్ళు అవ్వచ్చు, ఆకుకూరలు, పచ్చడి గడ్డి ఇలాంటివి మీరు తినిపించండి. ఆవుకు తాకి నమస్కారం చేసుకోవడం వల్ల మీకు తెలిసి తెలియక చేసినటువంటి ఏదైనా దోషాలు, పాపాలు, కర్మలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారన్నమాట. గోమాతను తాకినా కూడా మనకి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ తులారాశి పరంగా గోపూజ అనేది మీకు చాలా తప్పనిసరి. మీకు గోవులు అందుబాటులో లేకపోతే గోగ్రాసం దగ్గరికి అంటే కొంచెం గోశాల ఉంటుంది, గోశాల దగ్గరికి వెళ్ళి ఆచరించండి. ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దైవానికి సంబంధించిన ఇంట్లో శుక్రవారం మీ రాశి పరంగా మీ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి దీపారాధన చేయాలి. దీపం వెలిగించడం వల్ల మీకు శుక్రవారం రోజున ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను ఎక్కడానికి లక్ష్మీదేవి యొక్క ఆ తోడు, ఆ సపోర్టింగ్ అనేది మీకు చాలా అవసరం కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం, అలాగే సోమవారం రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం. ఎందుకంటే మీ దగ్గర శివుని యొక్క లక్షణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. నరదృష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉందండి. ఈ నరదృష్టి నుంచి బయటపడడం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలను చేసుకోండి. స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకొని చేసుకోవడం, లేదా కాస్తంత రాళ్ళుప్పు అది వేసుకొని చేసుకోవడం, అప్పుడప్పుడు తులసి ఆకులను కూడా వేసుకొని చేసుకోవడం, ఇలాంటి నియమాలను చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి శనివారం రోజున స్వామివారి ముందల ఒక పిండి దీపారాధన వెలిగించండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలలను సమర్పించండి. శివునికి మారేడు దళం మీద దీపాన్ని వెలిగించండి. శివునికి ఒక చెంబడి నీటితో అభిషేకం చేయండి. శివుడు అభిషేక ప్రియుడు అన్నమాట. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మీ శక్తికి తగ్గట్లు మీరు చేసుకున్నట్లయితే ఇక అదృష్టం అనేది మీ సొంతం. మీకు తిరుగు అనేది అస్సలు ఉండదు. ఎంతమంది పని కట్టుకొని వచ్చినా కూడా మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టర్బ్ అస్సలు చేయలేరు. కాబట్టి మీకు చక్కగా ఇలాంటి నియమాలు అనేవి బాగా పనికి వస్తాయి. అలాగే తులారాశి వారికి కోపం అండి. ఒక్కోసారి వీరి కోపం వీరికి శత్రువులనే పెంచే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త కోపాలను, ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వలన మీకు ఇంకా భవిష్యత్తు బంగారు బాట అవుతుందన్నమాట. చాలా వారికి కూడా ఆలోచించి మాట్లాడతారు, కానీ ఒక్కొక్కసారి అలా కొంచెం ఎక్కువ కోపం వస్తుంది. కాబట్టి కాస్త ఆ ఒక్కటి కనుక మీరు సరి చూసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. భాగస్వామి విషయంలో సంతోషంగా ఉంటారు. ప్రేమికులకి అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారు చేయని ఎప్పుడు కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడరన్నమాట. పరిస్థితులు వికటించినప్పుడు తప్ప అలాగే సంతానం పరంగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులకు బాగుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. వివాహ జీవితం కూడా వీరికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి ఈ 3 రోజులు అయితే మీకు ఎలా ఉంటుంది? ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తులారాశి వ్యక్తులు ఎవరున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.